నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటించిన అధిష్టానం. సామాజిక న్యాయం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించామన్న సీఎం జగన్. త్వరలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. 7 దశల్లో జరగనున్న పోలింగ్. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే అన్న ఎంపీ కేశినేని నాని. 2014 నుంచి 5 ఏళ్ల పాటు పేదలకు ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయారని ఆగ్రహం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశాం, వారికి సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు సంతృప్తినివ్వటం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇంత ధైర్యం ఉందని చెప్పారు. ప్రజల మీద ఆ నమ్మకం ఉందని చెప్పడానికి సంతోషపడుతున్నానని అన్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఈ లిస్ట్ 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ అన్నారు. ఇందులో ఒకే ఒక అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటి పెండింగ్ పెట్టామని చెప్పారు. మిగతావి లిస్ట్ అనౌన్స్ అయినట్లే అన్నారు. ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని చెప్పడానికి సంతోషపడుతున్నామన్నారు. 50% ఖచ్చితంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని చెప్పారు. మొత్తం ఈ రోజు 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కని విని ఎరుగని ఘట్టమని తెలిపారు. ఏకంగా 59 స్థానాలు బీసీలకు కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు, 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగిందని చెప్పారు. మహిళలకు ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం.
దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. జూన్ 16తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు ఆయన. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సిఈసి ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశలో మే 7వ తేదీన, మే 13న 4వ దశలో, మే 20వ తేదీన 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుందని సిఈసి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభకు 4 దశలో మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పాటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. लेकिन बस लास्ट डेट ऑफ विड्रॉल हमें 30 मार्च की जगह 2 अप्रैल सिर्फ बिहार की फर्स्ट फेज के लिए करनी पड़ रही है, क्योंकि वहां त्योहार हैं। और 19 अप्रैल को यहां वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी। सो फेज 1 दिस विल लुक लाइक दिस। ये मैप भी हम आपको प्रोवाइड कर देंगे। अभी ये जो येलो पोर्शन है ये ऐसा दिखाई देगा। तो इसमें जो फेज 1 का जो मैप है, इसमें नॉर्थ ईस्ट, नीचे तमिलनाडु, राजस्थान, सेंटर में छत्तीसगढ़, मध्य प्रदेश और उत्तराखंड, और ऊपर में जम्मू कश्मीर की 1 पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी। ये येलो फर्स्ट फेज का आपके सामने में मैप है। सेकंड फेज और फर्स्ट फेज में 21 स्टेट्स जाएंगी पोल में। सेकंड फेज notification will start on 28th of March and date of poll will be 26th of April. Similarly here in case of J&K, because of the some holiday, the date of one day would be different, date of security of nomination would be different, but date of gazette notification or date of poll would be common. Phase 1 में 21 राज्य पोलिंग में जाएंगे और फेज 2 में उसमें से और राज्य जुड़ जाएंगे। सो दिस इज द मैप विच वुड बी फेज 2, जिसमें हम नॉर्थ ईस्ट में काफी जगह चुनाव को कंप्लीट करते हुए, तमिलनाडु में कंप्लीट करते हुए सेकंड फेज में राजस्थान को भी कंप्लीट करेंगे। फेज 3 वुड बी फ्रॉम 12th of April and date of poll will be 7th of May. इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे। ప్రజలకు పాలన చేరువ చేసి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మహాత్మా గాంధీ ఆశయ సాధన దిశగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రజానాయకులు ముఖ్యమంత్రి జగన్ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం 19వ డివిజన్ బృందావన్ కాలనీ నందు 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే సచివాలయ భవనానికి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ గారు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనలో సమూల మార్పులు వచ్చాయని, ప్రతి పనికి 100 ఖర్చు చేసుకుని మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఇళ్ల వద్దే ఉండి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు
పొందుతున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలా ప్రజలకు ఉపయోగపడేలా చరిత్రలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు అన్నీ గ్రామ స్థాయిలోనే సచివాలయాల ద్వారా పరిష్కారం అవుతున్నాయని, దాదాపు 35 శాఖలకు సంబంధించి 600 రకాల సేవలు ఈ సచివాలయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నాహిద్, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కోఆప్షన్ మెంబర్ అలీం, మండల అధ్యక్షులు బుర్రి జగజ్జీవన్ రావు మరియు కాలనీ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 19వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ రెహనా నాయుడు గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 70 లక్షల రూపాయలతో సచివాలయం బిల్డింగ్, అదేవిధంగా ఈ కాలనీ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ గారు ఒక చిన్న లైబ్రరీ దాకా, అదేవిధంగా అందరూ కలిసి కూర్చుని ఆ కాలనీకి సంబంధించిన మంచి చెడుని మాట్లాడుకోవటానికి ఒక బిల్డింగ్కి ఈరోజు శంకుస్థాపన చేస్తాం గారు జరిగింది. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, కోఆప్షన్ సభ్యులు అలీం గారికి, మండల అధ్యక్షులు జగ్గా గారికి, అదేవిధంగా డివిజన్ ముఖ్య నాయకులకి నాగరాజ గారికి, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారన్న, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమించి అభిమానించే సీనియర్ నాయకులు, ప్రముఖులైన అనుమూల్ గాంధీ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అందరు గారు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు తూర్పు నియోజకవర్గం సంబంధించి 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఈరోజు కొండ ప్రాంతమైనా, కృష్ణలంక కరకట్ట ప్రాంతమైనా, కాలనీ ప్రాంతమైనా ప్రతిరోజు గారు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలతో, శంకుస్థాపన కార్యక్రమం కానివ్వండి, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ఈ 5 సంవత్సరాలు నిత్యం ప్రజానికానికి అండగా ఉన్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 19వ డివిజన్లో గతంలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మించి మోసం చేశారో, ఈరోజు ఒక నమ్మకంతో ఏదైతే మా కార్పొరేటర్ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపుగా 7 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తడం జరిగింది. మైనార్టీల చిరకాల కోరికైన షాదీ ఖానా గారు ప్రారంభించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు బృందావన్ కాలనీ అంటే ఎక్కువ శాతం మంది గారు కాలనీ ప్రాంతంలో ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి అక్కర్లేదులే అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నందమూరు రోడ్డు కానివ్వండి, ఈరోజు బిల్డింగ్ కానివ్వండి, ప్రతి రోడ్డు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం గారు వేసుకుంటూ ముందుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ డివిజన్లోని బృందావన్ కాలనీలో మరో కమ్యూనిటీ హాల్ ప్లస్ సచివాలయం G+1 బిల్డింగ్కి శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ రెహనా నాయుడు గారు, మరియు ఈ యొక్క కాలనీ పెద్దలందరూ కూడా, మరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, పెద్దలందరం పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ బృందావన్ కాలనీలో గడప గడప తిరుగుతున్నప్పుడు ఇక్కడున్న కాలనీ పెద్దలందరూ ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే అడిగారు, మరి ఇక్కడున్న స్థలాన్ని మాకు లైబ్రరీగా ఉపయోగించుకుంటాకి కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇక్కడున్న సచివాలయం కూడా దూరం అవుతుంది ఇక్కడున్న ప్రాంతవాసులు, కానీ అక్కడ అవినాష్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ గారు దీన్ని కౌన్సిల్లో పెడతాం, మరి కౌన్సిల్లో కూడా మేమందరం కూడా ఆమోదించుకుని ఈరోజు అది టెండర్ వేసి ఈరోజు శంకుస్థాపన చేస్తాం. నిజంగా ఇక్కడున్న ప్రజానికం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అవినాష్ గారికి సమస్యను చెప్పగానే తీర్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రతిదీ కూడా వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా అవినాష్ గారు అంటే ప్రతి పని అవుతుంది, మాకు సమస్య చెప్పుకునే విధంగా ఇలాంటి నాయకుడు దొరకటం అదృష్టం అని స్వచ్ఛందంగా మేమందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చామని ఇక్కడున్న కాలనీ పెద్దలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎలక్షన్స్ అని కాదు, ఎలక్షన్స్ అని వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటే, మరి గత 4 ఏళ్ల నుంచి నిత్యం ప్రజల్లోనూ ఉంటూ ఏ సమస్య ఉన్నా ఈరోజు 2వ డివిజన్ నుంచి 21వ డివిజన్ వరకు ప్రతి డివిజన్ కూడా ఎన్నోసార్లు ప్రజానికాన్ని కలవటం జరిగింది. మరి ప్రతి సమస్య కూడా క్లియర్ చేసుకుంటూ ప్రతి డివిజన్ కూడా మోడల్ డివిజన్ చేసుకుంటూ సుమారు 8 కోట్ల నుంచి ఎన్నో విధాలుగా ప్రతి డివిజన్ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా చేసే విధంగా ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరుగుతుందని ప్రజానికం కూడా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మరి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నారు ప్రజానికం,
మాకు అవినాష్ గారి దగ్గర పని అవుతుంది, స్థానిక కార్పొరేటర్స్ అందుబాటులో ఉంటున్నారు, మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా ఇక్కడున్న వాటర్ సమస్య పైప్ లైన్ వేయటం జరిగింది. ఇదే నందమూరి రోడ్డు మరి అవినాష్ గారి ఆధ్వర్యంలోనే వేయటం. నమస్కారం అండి. ఈరోజు బృందావన్ కాలనీ మరి శిరీష్ రాజు గారి వీధిలో ఏదైతే విఎంసీ స్థలం ఉందో మరి దాంట్లో మరి అంతకుముందు జరిగిన పాదయాత్రలో భాగంగా మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారిని మరి కాలనీ పెద్దలందరూ కూడా మరి మా సచివాలయం ఏదైతే ఉందో డివిజన్కి దూరంగా వేరే డివిజన్లో ఉంది, ప్రతిదానికి మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మాకు అందుబాటులో ఇక్కడ సచివాలయం కట్టించమని, అలాగే మరి సీనియర్ సిటిజన్స్ అయితే కానివ్వండి, కాలనీ పెద్దలు అయితే కానీ ఏదైనా ఒక కమిటీ లాగా ఏదైనా కాలనీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి కానీ ఒక చిన్న కమిటీ రూమ్ లాగా ఏర్పాటు చేయమని అడగటం జరిగింది. మరి అదేవిధంగా ఎలా అయితే పెద్దలు మరి వాళ్ళకి ఏం కావాలో మరి అన్న దృష్టిలో పెట్టగానే వెంటనే మరి మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ కావాల్సిన ఆమోదాలన్నీ తీసుకొని ఈరోజు మరి శంకుస్థాపన. యాక్చువల్గా ఇదంతా కూడా పిచ్చి చెట్లు బాగా పెరిగిపోయి అసలు అన్యాక్రాంతంగా ఉంది. మరి దాన్ని అంతటిని కూడా క్లీనింగ్ చేసుకుని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అతి త్వరలోనే 6 monthsలోనే మళ్ళీ మేము ఓపెనింగ్ కార్యక్రమం కూడా చేసుకుంటాము. మరి పాత గవర్నమెంట్స్ లాగా ఓన్లీ శంకుస్థాపనలకే కాకుండా మరి ఓపెనింగ్స్ కూడా చేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్తరహిత నగరంగా రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద 15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పారిశుద్ధ కార్మికులు సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని మల్లాద్ విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని, ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవడానికి సుమారు 1000 ఏళ్ల సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అయిందని, ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా RRR రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ పేరిట పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. అలాగే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, ఈ వ్యర్థాలు మరియు ప్రమాదకరమైన వ్యర్థాలను వేరువేరుగా సేకరించవలసిన ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా LCD స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మల్లాద్ విష్ణు గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా విఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. మరోవైపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసాధ్యం అనుకున్న 1000 టన్నుల చెత్త తరలింపును ఆచరణలో చేసి చూపినట్లు మల్లాద్ విష్ణు వెల్లడించారు. దాదాపు 25,000 టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించినట్లు వివరించారు. అదేవిధంగా రోజుకి 500 టన్నుల చెత్తను గుంటూరు జిందాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరు చేస్తూ 1,29,50,000 వ్యయంతో ప్రహరీ గోడను సైతం నిర్మించుకున్నట్లు తెలిపారు. 5 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆకతాయిల చేష్టలకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, పోలీసుల నిరంతర నిఘా ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశానికే ఒక నమూనాగా నిలిచిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే ఎక్సెల్ ప్లాంట్ అభివృద్ధి మాత్రం ప్రత్యేకమని తెలిపారు. గత ప్రభుత్వంలో వేలాది టన్నుల చెత్త ఎక్సెల్ ప్లాంట్లో డంప్ అయ్యేదని, నిత్యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజియం, సైన్స్ ఎగ్జిబిషన్, గ్రీనరీ, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇలా పార్కును ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో నగరంలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సత్యవతి, ఈఈ ఏఎస్ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జూబిన్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ ఎక్సెల్ ఫ్యాక్టరీలో దాదాపుగా
15 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ శైల్య గారు, మేయర్ గారు, భాగ్యలక్ష్మి గారు, అలాగే షాయినా సుల్తానా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఈ రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని, డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద తయారైంది. మేము దాన్ని సమూలంగా మార్పులు చేసి 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మేము అందరం మేయర్ గారు తిరిగి దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది. దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని పెద్ద షెడ్ లాగా కట్టుకుని ఒక పార్కును తయారు చేసుకుని కాంపౌండ్ వాల్ చేసుకుని దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ, అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు, అలాగే హైమాస్ట్ లైటు ఒకటి కాదు, దీనికి ఏ రకంగా దీన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలో అవన్నీ కూడా చేయటం జరిగింది. ఈరోజు మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ డంపింగ్ యార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా. ఇక్కడ మనకి కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. ఇక్కడ చెత్త డంపింగ్ అయిన చెత్తని ఎవరో ఒకరు అంటించడము, దాన్ని ఫైర్ అవ్వడము, ఈ వామపక్షాలు వాళ్ళు వచ్చి ఇక్కడ నానా రద్దాంతం చేయడం అన్నది మనం గతంలోన ఎప్పుడూ ఇదొక పనిగా ఇక్కడ తయారయ్యేది. ఇక్కడ వామపక్షాలు వచ్చి ఆందోళన చేయడము అన్నది వాళ్ళకొక పనిపాటిగా తయారవ్వటం అన్నది మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ ఎక్సెల్ ప్లాంట్ ఒకసారి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల మేర ఈ వాసన, ఇక్కడ డంపింగ్ వాసన వల్ల ఎంత ప్రజలు ఇబ్బంది పడేవారు గతంలోన. ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కగా, ఇంత ఆహ్లాదకరంగా మనం నించొని మీడియా మిత్రులతోటి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ మనం ఇది పార్క్ని చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వకారణంగా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో అన్ని ఏరియాల్లో జరిగిన పని ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తుగా మనం తెలియజేయచ్చు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మరి ఏదైతే మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్ సుమారుగా 15.5 కోట్ల రూపాయల వెచ్చించి మరి ఈ రోజున అసలు డంపింగ్ యార్డ్ అంటేనే గతంలో మనం ఎలా ఉండేదో మనందరం కూడా తెలుసు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అంటే రూపురేఖలు మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారుగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈ వార్డు కార్పొరేటర్గా ప్రజలందరూ నన్ను అడిగారు, మీరు ఎలక్షన్లో ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు రిమూవ్ చేస్తే మా ఓట్లన్నీ మీకేనండి. ఓట్ల కోసం కాదండి మేము పనిచేసేది, ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా గతంలో డంపింగ్ యార్డ్ అనేటువంటి వాసనకి లేకపోతే దోమలకి ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఆ డంప్ అనేటువంటిది లేకుండా మనం ఏ రోజుకు ఆ రోజు కూడా 500 టన్నులు పైగానే మనం గుంటూరు నాయుడుపేట పంపిస్తూ ఉన్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటమే మా యొక్క పరిపాలన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, కానీ నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈ డంపింగ్ యార్డ్ అంటే అసలు విపరీతమైన వాసనతో కొంచెం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి వాంబే కాలనీ వెళ్ళాలన్నా సరే ముక్కు ఇలా క్లాత్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లల ఆరోగ్యాలు కానివ్వండి చాలా భయంకరంగా ఉండేది. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటో క్లుప్తంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు గత 3 నెలల క్రిందట నా 59వ డివిజన్లోని ఎంకే బేక్ స్కూల్ విద్యార్థులందరికీ తీసుకొచ్చి గంట సేపు ఇక్కడ ఉండి ఇక్కడ
చెత్తతో ఎలాగైతే చెత్త సేకరణ చేసి దాంతో పూలతో అగరబత్తులు అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఏది చేస్తారనేది కూడా గంట సేపు ఇక్కడ ఉండి చేసామంటే వాసన అనేది దుర్వాసన ఇలా ఎలాంటిది లేకుండా చేసిన మా ఇక్కడ స్థానిక మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంతింటి కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. 5 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే ఒక్కటి కూడా నిర్మించలేదని ఎంపీ నాని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రవారి కళాక్షేత్రంలో టిట్కో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతుశ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిపరుడు, అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి మీరంతా అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే చూస్తున్నారని, అభివృద్ధి చూడలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం 33,000 ఎకరాలు తీసుకొని 3,000 కోట్లు కూడా సచివాలయం కోసం చంద్రబాబు ఖర్చు చేయలేదని విమర్శించారు. గ్రామ సచివాలయాల రూపంలో చంద్రబాబు కంటే 3 అభివృద్ధి జగన్ చేసి చూపించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 13,000 మంది వద్ద టిట్కో ఇళ్ల కోసం డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే 6 నెలల కాలంలో అందరికీ ఇల్లు పూర్తి చేసి ఇస్తామని, అమరావతిలో కేటాయించిన స్థలాలను ఖచ్చితంగా పేదలకు అందిస్తామని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ గారికి, అలాగే అవినాష్ గారికి, ఆసిఫ్ గారికి, మన సచిన్ గారికి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, దుర్గా గారు, అలాగే కార్పొరేటర్లు అందరికీ, అధికారులు, మీడియా మిత్రులు, అట్లాగే ఈరోజు టిట్కో ఇళ్ళు తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇళ్ళు అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక కళ. సొంత ఇళ్ళు అనేది అది పేదవాడు అవ్వచ్చు, లేకపోతే ధనికుడు అవ్వచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళకి. పేదవాళ్ళు అయితే పేదవాడి స్థాయిలో, మధ్యతరగతి వెళ్తే వారి స్థాయిలో, అట్లాగే ధనికులకి వారి స్థాయిలో ఒక సొంత ఇళ్ళు మంచిగా ఉండాలనేది ఒక కళ. అటువంటి మీ అందరి కళని నెరవేరుస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞమై ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి పైగా 31 లక్షల కుటుంబాలకి ఇవాళ సొంత ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ విజయవాడలో దాదాపు 1,00,000 మందికి, విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంత పరిధిలో 3 నియోజకవర్గాల్లోనే 1,00,000 మందికి, అట్లాగే ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు పాపని పోలా. నేను కూడా ఆ పార్టీలో ఎంపీనప్పుడు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీ పేరు చెప్తేనే, వాళ్ళు చెప్తేనే మీకు ఇల్లు అయినా, పెన్షన్ అయినా, రేషన్ అయినా, సంక్షేమ పథకాలు, అరాకొర సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అలాంటిది ఓటు వేయకపోయినా, జెండా మోసినా, జెండా మోయకపోయినా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజ్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల స్థలాల్లో కూడా 1,80,000 పెట్టి ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని చెప్పని దాదాపుగా ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు చొప్పున ఇప్పటికి దాదాపు 50% పైన ఇళ్ళు పూర్తవడం కానివ్వండి, నిర్మాణం మధ్యలో ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా గతంలో టిట్కో హౌస్లు 13,000 మందికి డబ్బులు వసూలు చేస్తే దానికి స్థల సేకరణ లేదు, ఎక్కడ నిర్మించాలో అని చెప్పనేది ఒక ఆలోచన లేకుండా 13,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక
వారందరికీ కూడా ఇల్లు నిర్మించడానికి అక్కడ ఉన్న ఏదైతే స్థలం ఉందో 6,000 మంది మాత్రమే స్థలం అవైలబిలిటీ ఉంటే అంతవరకే ఇల్లు నిర్మించి మిగతా వాళ్ళందరికీ కూడా జగనన్న కాలనీలో స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా 300 అడుగులు ఇల్లు అయితే కనుక ఉచితంగా ఇచ్చే విధంగా 360 అడుగులు, అదేవిధంగా 450 అడుగులు అయితే కనుక బ్యాంక్ లోన్ ద్వారా మీకు ఆ ఇల్లు ఇచ్చే విధంగా గతంలో మీరు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ విధంగా ఇచ్చే విధంగా అందరికీ కూడా మనం ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే మనకి 2 ఏళ్ళు కరోనాతో మనం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడ్డాం. దాంతో కొంత ఇళ్ల నిర్మాణం లేట్ అయింది. జగనన్న కాలనీలో కూడా ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అందరికీ కూడా స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాలన్నీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. వేదికను అలంకరించిన మన ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్కి, అలాగే డిప్యూటీ మేయర్స్కి, కార్పొరేటర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ టిట్కో ఇళ్ళ గురించి గతంలో ఏ రకంగా మనకు అన్యాయం జరిగిందో గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనందరికీ తెలుసు. మనందరినీ లైన్లో నించోబెట్టి 25,000, 50,000, ₹1,00,000 చెప్పినా మన దగ్గర వసూలు చేయడమే కాకుండా కార్పొరేషన్లో కూడా 100 కోట్లు దీని మీద అప్పు చేయడం కూడా జరిగిందమ్మా. దీని కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇది కన్స్ట్రక్షన్ చేయాలి అని ఒక పేరు పెట్టి కార్పొరేషన్లోన, స్టేట్ బ్యాంక్లోన 100 కోట్లు అప్పుకు తీసుకోవడం కూడా జరిగింది గత ప్రభుత్వం. 12,500 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి 13,000 మంది మీద డబ్బులు వసూలు చేసి 6,500 మందికి మాత్రమే సైట్ కొన్నారు టిట్కో వాళ్ళ కోసం. ఏ రకంగా జనాల సొమ్ముని తినేసి ఏ రకంగా జనాలు మోసం చేశారన్నది మనం ఒకసారి గమనించాలి. 13,000 మంది దగ్గర తీసుకొని 6,500 మందికి మాత్రమే సైట్ కొని దాని మీద ఇల్లులు కడతామని 100 కోట్లు అప్పు చేసి ఒక్క ఇల్లు కూడా స్టేట్ వైడ్గా ఒక్క లబ్ధిదారికి కూడా, ఒక్క మహిళకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. అలాగే ఏదైతే జగనన్న హౌసింగ్ ఇళ్ల పట్టా ఇచ్చారో మరి ఆ పట్టాని జగనన్న చాలా నేర్పుతో, ఎందుకంటే మొత్తం కూడా హౌస్ పట్టా మొత్తం కూడా జగనన్న వచ్చిన తర్వాత కొన్న సైటే కానీ ఎక్కడా కూడా మనకిచ్చినటువంటి భూములు మన ప్రైవేటు భూములు కొనివ్వటమే తప్ప గవర్నమెంట్ స్థలాలు ఎక్కడా కూడా లేవు. అది ఏదైతే మన నున్నలో ఉన్నారో మరి నున్న, సూరంపల్లి, కొండపాములూరు ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు 400 మందికి సుమారుగా 417 మందికి మరి ఈ రోజున ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి కాబట్టి మీ అందరూ ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఇళ్ల పట్టా వచ్చిందనేటువంటి సంతోషంతో మీ అందరూ కూడా ఉన్నారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సుమారుగా ఆ పట్టా విలువ ఎంతో మీ అందరికీ తెలుసా? గతంలో చాలాసార్లు మీ అందరితో మాట్లాడాం మేము, అవునా? పట్టా విలువ ఎంతో తెలుసమ్మా మీ అందరికీ? తెలీదా? తెలుసా? సుమారుగా 8 లక్షల రూపాయలు ఆస్తుంది మీకు. దాంతోపాటు 1,80,000 రూపాయలు లోన్ ఇస్తూ ఉన్నారు. మీరు 35,000 మాత్రమే కట్టి ముందుకు రమ్మని అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం వారు. కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన పట్టాలు ఎన్నో తెలుసా మనందరికీ కూడా? ఓన్లీ సెంట్రల్ నియోజకవర్గంలోనే మరి 33,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చాం. తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ని గెలిపించి సీఎం జగన్కి బహుమానంగా ఇస్తామని నియోజకవర్గం వైసీపీ కార్పొరేటర్లు మాధురి, వియ్యపు అమర్నాథ్ తెలిపారు. ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలోనే రోజంతా కష్టపడి పనిచేసిన దేవినేని అవినాష్ ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి విషయంలో మొదటి స్థానంలో ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా పార్టీ అధిష్టానం విడుదల చేసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ప్రకటించడంతో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శిఖామణి సెంటర్లో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్లు మాధురి, అమర్లు మాట్లాడుతూ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం కష్టపడి పనిచేసే అవినాష్ ఈసారి తూర్పులో వైసీపీ జెండా ఎగరవేస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గం సీటును మా యువ నాయకులు
శ్రీ దేవినేని అవినాష్ గారికి కేటాయించిన సందర్భంగా ఈరోజు మెట్రో సెంటర్ అలాగే శిఖమాని సెంటర్లో సంబరాలు జరుపుకొని పెద్దలు వేగే వెంకటేశ్వర గారు అలాగే రఘు గారు శ్రీనివాస్ గారు మా ఇన్ఛార్జి అలాగే సంపత్ గారు హరీష్ గారు స్థానిక పెద్దల అందరూ నాయకత్వంలో ఈరోజు టపాసులు పేర్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే 4 ఏళ్ళ కష్టం ఈరోజు ఫలించింది. దేవినేని అవినాష్ గారి సీటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి ప్రతిఫలంగా రేపు రోజుల్లో దేవినేని అవినాష్ గారిని ఈ తూర్పు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తూర్పు నియోజకవర్గం తరపు నుంచి దేవినేని అవినాష్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ప్రకటించినందుకు 7వ డివిజన్ 6వ డివిజన్ తరపు నుంచి శిఖమాని సెంటర్లో పోరు ఎత్తున సంబరాలు అయితే నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన వేగే వెంకటేశ్వరరావు గారు, డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు, 7వ డివిజన్ పెద్దలు 6వ డివిజన్ పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది. ఎంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. గత 4 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే మా అవినాష్ అన్న ఎంత పనిచేశారో ఇక్కడ స్థానికులందరికీ తెలుసు. తూర్పు నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో కూడా తెలుసు. స్థానిక ఎమ్మెల్యే అని చెప్పుకునే గద్దె గారు ఏనాడు బయటికి రాలేదు. ఆయన కుయుక్తి రాజకీయాలు అయితే ఇంకైతే పనికిరావండి. దేవినేని అవినాష్ అన్న 650 కోట్లు తూర్పు నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇది అందరి కళ్ళకైతే కనిపిస్తుందండి. సంక్షేమం ఒక ఎత్తు, అభివృద్ధి ఒక ఎత్తులో ఆయన నడవడం జరిగింది. రాబోయే రోజుల్లో మా అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా ఇక్కడ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద కానుకగా ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ అన్న అడ్డాగా మేము నిలబెట్టుకుంటామని స్థానికులుగా నేను చెప్తున్నామని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సీట్లలో 50% 50% సీట్లు బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకు కేటాయించడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్గాలకు 50% సీట్లు కేటాయించడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలేదు ఇప్పటి వరకు. అలాగే తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని ప్రకటించిన కానీ ఎక్కువ సమయం కూడా ఎక్కువ లేదు. ఈ 4 రోజులు కష్టపడి ఈ అవినాష్ గారిని గెలిపించి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికారంలో ఏర్పడటానికి మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గం దేవినేని మా యువ నాయకుడు యంగ్ డైనమిక్ లీడర్ దేవినేని అవినాష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అనౌన్స్మెంట్ చేయటం మా అందరికి ఎంతో ఆనందదాయకం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని మేము అవినాష్ గారికి భారీ మెజారిటీతో మేము అందరం కూడా కృషి చేసి గెలిపించి కానుక ఇస్తామని చెప్పానని ఇదే మేము చెప్తున్నాం. జై జగన్, జై అవినాష్. విజయవాడ ఎంపీ కేసినేని నానిపై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న నాని వాపును చూసి బలుపు అనుకున్నాడని దుయ్యబట్టారు. విజయవాడ వన్ టౌన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధ మాట్లాడారు. టికెట్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేసినేని నానిదని వెంకన్న మండిపడ్డారు. నానిని కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడిస్తామని బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీ ఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చొరవ మరియు సుదీర్ఘ కృషి ఫలితమే రాష్ట్రంలో 935 మంది గ్రేడ్ 2 రెవెన్యూ అధికారులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు వచ్చాయని వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి అనుపమ అన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు ఈ జీవో రావటం హర్షించదగ్గ విషయమని అన్నారు. విజయవాడ వీఆర్ఓ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అనుపమ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంఘం మరియు ఏపీ జేఏసీ నాయకుల కృషి ఫలితంగా గ్రేడ్ 2 వీఆర్ఏలను 1 సంవత్సరం నిబంధనతో వీఆర్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 1 సంవత్సరం నిబంధనతో ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలకు ఊరిట లభించిందని అన్నారు. ఈ సంవత్సరం నిబంధన కాలంలో అర్హత పరీక్ష 2 సార్లు రాసి ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏలు ఈ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అనుపమ, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మీటింగ్ యొక్క ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభుత్వానికి వీఆర్ఓలు గ్రేడ్ 2 వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి 3795 మంది జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఒక కండిషన్ తోటి వాళ్ళు మాకు ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. మన వాళ్ళకి దాంట్లో ఏదైతే ఉందో ప్రమోషన్ తీసుకున్న తర్వాత 1 సంవత్సరం కాలంలో ఎగ్జామ్స్ సర్వే టెస్ట్ ప్లస్ సిపిటి 2 పాస్ అవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ తోటి ప్రమోషన్స్ అయితే 3795 మందికి ఎట్ ఏ టైం ఇవ్వటం జరిగింది. దానికి చాలా సంతోషం. అప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కానివ్వండి, లేకపోతే మిగిలిన ఏ పర్యవసానాలైనా సరే 1 సంవత్సర కాలం కాదు 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా వాళ్ళు టెస్టులు అనేవి పెట్టకపోగా ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఈ 3795 మందికి కన్సాలిడేటెడ్ పే 15,000 ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచడం వల్ల వీఆర్ఓల జీవన పరిస్థితులు అప్పట్లో చాలా దారుణంగా ఉండేవి. కోవిడ్ తోటి ఒకవైపు సఫర్ అవుతూ కుటుంబాలకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ 15,000 జీతంతో వాళ్ళు అంతులేనంత సమస్యలతో బాధపడుతూ ఉన్న తరుణంలో మాకు వాస్తవంగా తెలియలేదు అసోసియేషన్లు ఎవరు కరెక్ట్గా ఉంటారు లేకపోతే ఎవరు పనిచేస్తారు అనేది అప్పట్లో తెలియకపోతే అన్ని చోట్ల తిరిగి ఒక ఏపీఆర్ఎస్ఏ తప్పితే, ఎందుకు కేవలం ఏపీఆర్ఎస్ఏ అంటే రెవెన్యూ సంస్థలన్నిటికీ కూడా ఏపీ వీఆర్ఎస్ కానివ్వండి, వీఆర్ఓస్ కానివ్వండి, రెవెన్యూ అసోసియేషన్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చేది రెవెన్యూ మాతృ సంఘం అనేది రెవెన్యూ. కాబట్టి మా పరిస్థితి, మా బాధ కేవలం ఏపీఆర్ఎస్ఏ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారని చెప్పేసి అప్పటికే ఏపీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏపీజేఏసీ చైర్మన్గా కూడా కొనసాగుతూ ఉండటం, మేము వారిని మీ అందరి సమక్షంలోనే 19/7/2022 కలవటం జరిగింది. అప్పటికి వేర్వేరు సంఘాలతో ఉన్నటువంటి వీఆర్ఓలను అందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి గ్రేడులతో సంబంధం లేకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆ రోజు మీ అందరి సమక్షంలోనే వాళ్ళందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ఏపీ వీఆర్ఓ సంఘాన్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావటం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన సమస్యలు ఉన్న వాటిల్లో ప్రధానమైన సమస్య గ్రేడ్ 2 వీఆర్ఓలకి చాలని జీతాలతోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ వీలైనంత త్వరగా ప్రొబేషన్కి పరీక్షలకి సంబంధం లేదు కాబట్టి పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయించాలని దేవినేని అవినాష్కి ఇచ్చిన మాట ప్రకారం తూర్పు నియోజకవర్గం వైసీపీ సీటు కేటాయించినందుకు సీఎం జగన్ కి 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే కాలంలో మరింత కష్టపడి పనిచేసి అవినాష్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి సీటుగా తూర్పుని గెలిపించి జగన్ కు బహుమానంగా ఇస్తామని చెప్పారు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మా అవినాష్ గారి సీట్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉండి చేసినటువంటి సమృద్ధి పథకాలు కానీ అన్నీ చూసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు
సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఆయన ఎలా గిఫ్ట్ ఇచ్చారో మాకు అవినాష్ గారిని మేము గెలిపించుకుని మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో మనము ఎమ్మెల్యేగా సీఎంగా మేము మళ్ళీ చూస్తామని చెప్పి బల్ల గుద్ది అందరికీ చెప్పడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం శుభసూచకం. ఎందుకంటే కృష్ణలంక చరిత్రలో 60 సంవత్సరాల కళని ఇదే రోజు బ్రహ్మరంభాపురం ఇళ్ల పట్టాల జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనే దాదాపు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద మోడల్ డివిజన్గా మోడల్ కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గం తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ గారు తనయుడు దేవినేని అవినాష్ గారికి తూర్పు నియోజకవర్గ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతకంటే కూడా మరి ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి దాదాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% వరకు టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఒక మైనార్టీ సోదరులకు కూడా విజయవాడ నగరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ ఒక బీసీ నాయకుడు పోతిన మహేష్ని రాజకీయంగా పట్టణ పెట్టుకున్నారని కూడా ఒక బీసీ నాయకుడు ఈ విధంగా తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి మీద మా అందరి కార్యకర్తల మీద ఏ విధమైతే నమ్మకం పెట్టి ఆ నమ్మకాన్ని తప్పకుండా ఆయన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రీతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దేవినేని అవినాష్ బాబు గారికి టికెట్ ఇచ్చి ఒక మంచి పని చేశారు. దేవినేని అవినాష్ గారికి టికెట్ ఇవ్వడం అంటే మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. దేవినేని అవినాష్ గారిని మేమందరం కూడా కష్టపడి పనిచేసి సైనికుల్లాగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 12వ డివిజన్లో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా యువకుడు విద్యావంతుడు దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయడంతో డివిజన్లో కేక్ కట్ చేశారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్ మాట్లాడుతూ ఎన్నికల్లో అవినాష్ని గెలిపించుకుంటామని చెప్పారు. అవినాష్ పై జగన్కు ఉన్న నమ్మకాన్ని వమ్ము కానివ్వమని చెప్పారు. ఐదు సంవత్సరాల తర్వాత ఇదే రోజు అంటే 5 సంవత్సరాల క్రితం మార్చి 16వ తారీఖు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇడుపులపాయలో అభ్యర్థుల లిస్టు ప్రకటించారో ఈరోజు కూడా అట్లాగే అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది. ఈసారి మాకు ప్రత్యేకం ఏంటంటే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మా ప్రీతమ నాయకుడు యువకుడు సమర్థుడు దేవినేని అవినాష్ గారికి సీట్ ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆనందాన్ని మేము మా కార్యకర్తలు మా యువకులు మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా మరి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది రేపు ఎలక్షన్స్ తర్వాత కౌంటింగ్ రోజు వచ్చే రిజల్ట్ మా విజయానికి తొలిమెట్టుగా మా భావిస్తూ ఈ సంబరాలను ఇంతగా 10 ఎక్కువగా మనం ఆ రోజు గెలిచిన రోజు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఆయనతో పాటు వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు.
తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదనేదే మన ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొని 3, 12, 14, 18వ డివిజన్లకు చెందిన 5గురికి వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మెరుగైన వైద్యం చేయించుకోవడానికి వీలు కల్పించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్సకు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వటం జరుగుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ 4 ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలంటే తెలుగుదేశం నాయకులకి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ఎవరికి లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పథకం అమలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, 14వ డివిజన్ అధ్యక్షులు శెట్టికం దుర్గాప్రసాద్, సొంగ రాజ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5 లక్షల రూపాయలు నేనుగానే ఉండి, అదేవిధంగా సోదరిమణి 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు, వైఎస్ఆర్టీసీ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గా గారు, మిగిలిన పెద్దలు అందరి గారు ఈరోజు ఈ చెక్కులు అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు చెక్కులు అందిస్తమే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యం అందిస్తాం కానీ ఉంది. అదేవిధంగా చెక్కులు అందించి
ఏదైతే వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టినా రూపాయిని తిరిగి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే ఆరోగ్యానికి పెద్దపీట వేశారో మళ్ళీ ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆరోగ్యానికి అదేవిధంగా పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో ప్రజలందరూ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆదరించి దీవిస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో గారు జరుగుతాయని చెప్పి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 5వ డివిజన్లో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో అవినాష్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్ పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశామని చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తుంటే ఆయనపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన తనయులు అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను వైసీపీ లీగల్ సెల్ ఖండిస్తుందని చెప్పారు. అంతేకాకుండా నేడు కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను వారు చూపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్ పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ తెలియజేశామని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోజున విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు చేసేటువంటి దుష్కృత్యాలు, దుర్మార్గాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్లు దగ్గరకు పడుతున్నాయి. ఈ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టేటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరచబోతున్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఈ సమాచారంలో భాగంగానే దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనిషి. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో సానుభూతిని, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకునేటువంటి తరుణంలో ఆయన అణగదొక్కాలని చెప్పి ఆయన ఏదో రకంగా ఓడించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు మా నోటీసులోకి వచ్చినాయి. దీనికి సంబంధించి సిపి గారికి ఇవాళ ఓ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి వైఎస్ఆర్ లీగల్ సెల్ విజయవాడ తరఫున, ఎన్టీఆర్ డిస్టిక్ తరఫున మేము అందరం కూడా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో తూర్పులో అల్లర్లకు టీడీపీ కుట్ర, ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి
గద్దె రామ్మోహన్ గారు వారి తనయుడు ఈరోజు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దిగా దేవినేని అవినాష్ గారు అల్లర్లు సృష్టిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడటం, గత 4.5 సంవత్సరాలుగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉంటూ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ప్రజలకి ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంచెం వదలొచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాంతాలు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉండే 369 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి 50,000 కుటుంబాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దేవినేని అవినాష్ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈరోజు కరకట్ట ప్రాంతంలో ప్రజలు కానీ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రజల్లో దేవినేని అవినాష్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఈ ఏదో రకమైన అలర్లు వాళ్ళే ఒక అలర్లు సృష్టించి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అవినాష్ గారే చేస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు చేస్తున్నటువంటి అరాచకాల గురించి, వాళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లో మీటింగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూర్పు సమన్వయకర్త అవినాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని దినపత్రికల్లో ఒక ప్రణాళికతో గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ప్రచురణ అయిందో అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఈరోజు విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ అందరికి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుంటుంది. కాబట్టి టీడీపీ దురాచకాలు కానీ జనసేన దురాచకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి బోండా ఉమా అని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 59వ డివిజన్లోని పలు ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 59వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. 2014-19 మధ్య బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల్లో ఎప్పుడూ లేడన్నారు. ఈ రోజుకి బోండా ఉమా ప్రజల మధ్యలో లేడన్నారు. ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమా అవసరమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి బోండా ఉమా అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ 175 సీట్లలో గెలుస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 59వ డివిజన్లో గడప గడప సీనన్న పాదయాత్ర అనేది మొదలైందండి. ప్రతి గుమ్మంకి వెళ్తే ఒకే ఒక్క మాట, అన్న మేము జగనన్నకి రుణపడి ఉన్నాం, మేము జగనన్నకి మంచి మెజార్టీతో గెలిపిస్తాం, జగనన్నతో అంటే సీనన్నకి మాట ఇస్తున్నారు ప్రతి గుమ్మంలో. దేనికంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, అంటే ఇక్కడ పేదరికం మా డివిజన్లో ఎక్కువ కాబట్టి ప్రతి ఇంటికి 10 పథకాలు వచ్చున్నాయి. కాబట్టి వాళ్ళే సైనికులుగా నుంచొని అంటే సీనన్నకు మంచి మెజార్టీ తెప్పిస్తామని వాళ్ళు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మన జగనన్న ప్రభుత్వంలో పనిచేయడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఇప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏంటండి, కేవలం ఏంటండి ఒక పేదరికానికి ఒక ఓట్ల రూపంగా వాడుకోవడం, వాళ్ళు పక్కన పెట్టేయడం. అలా కాకుండా జగనన్న మంచి అంటే పేదరికానికి నేనున్నానని భరోసా ఇచ్చి ముందుకొచ్చిన రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు ఏంటంటే ఎన్నో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ఇప్పుడు 400 పథకాలు ఏంటంటే మినిమంగా ఇప్పుడు 400 అంశాలు చెప్పి ఇందులో ఒక 4 కూడా పూర్తి చేయలేదు. అదే ఇప్పుడు జగనన్న 9 నవరత్నాలు చెప్పి 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నా అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన 59వ డివిజన్లో గడప గడపగా మన ప్రభుత్వం గడప గడపగా సీనన్న అనే ఈరోజు పాదయాత్ర నిర్వహించబడింది. దీంట్లో ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అట్లాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైన
వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు రూహుల్లా గారు, స్థానిక కార్పొరేటర్ షైనా సుల్తానా గారు, అట్లాగే వివిధ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మీరు చెప్పే అవసరం లేదండి, మాకు సమయం వచ్చింది, మేము రుణం తీర్చుకునే సమయం వచ్చింది, ఆసన్నమైంది. మేము జగన్ గారికి ఓట్ల రూపంలో మా యొక్క రుణాన్ని తెలిపిస్తామని సంతోషంగా వ్యక్తం చేస్తే మాకు చాలా సంతోషం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి గడపకి తిరగడం జరిగింది. మనం చెప్పడం కాదు సంక్షేమ పథకాల గురించి, ప్రతి ఇంటికి వెళ్తే ఎదురు నుంచి వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ పథకం అందింది, జగనన్న ప్రభుత్వంలో మాకు మంచి జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే ఫింక్షన్ల కోసం మా అమ్మగారు వెళ్ళి లైన్లో నుంచొని చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఫింక్షన్ మా ఇంటి వద్దకే వస్తుంది, నాకు చేయూత వచ్చింది, మా అన్నకి వాహన మిత్ర వచ్చిందని వాళ్ళే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగనన్నకి ఓట్లు ఎప్పుడు వేసి మనం గెలిపించుకోవాలా అనేది వాళ్ళే ముందుగా మనం చెప్పే ముందు వాళ్ళే చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ప్రకటించిన అధిష్టానం, సామాజిక న్యాయం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించామన్న సీఎం జగన్. త్వరలో జరగబోయే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. 7 దశల్లో జరగనున్న పోలింగ్ మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే అన్న ఎంపీ కేసినేని నాని. 2014 నుంచి 5 ఏళ్ల పాటు పేదలకు ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయారని ఆగ్రహం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.